ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈకేవైసీని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యలతో ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డుల వ్యవహారం బయటపడుతోంది. ప్రతి శ్రామికుడికి ఈకేవైసీ తప్పనిసరి చేయడం వల్ల బోగస్ కార్డుల వ్యవహారం బయటపడింది. ఏపీలో భారీగా బోగస్ కార్డులు బయటపడ్డాయి. మొత్తం 26 జిల్లాల్లో 7.44 లక్షల బోగస్ కార్డులను గుర్తించి తొలగించారు. కాకినాడలో 72,872 బోగస్ జాబ్ కార్డులు తొలగించారు. అన్నమయ్యలో 67,000, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 53,000, ప్రకాశంలో 50,000 కార్డులను రద్దు చేశారు. మొత్తం 1.1 కోట్ల మందిలో 87.1 లక్షల మంది ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. మరో 18.52 లక్షల మంది లెక్క తేలాల్సి ఉంది. అయితే ఇవన్నీ బోగస్ జాబ్ కార్డులుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ బోగస్ కార్డుల ద్వారా పనులు చేయకపోయినా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 5 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో బోగస్ జాబ్ కార్డులకు దొంగ మస్టర్లు వేసి కోట్ల రూపాయలు సద్వినియోగం చేశారనే ఆరోపణలు. ఈ కేవైసీ ప్రక్రియ వల్ల ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ బోగస్ జాబ్ కార్డులతో అక్రమాలకు పాల్పడ్డారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై జాబ్ కార్డు ఉన్న వారు తప్ప వారి బదులు వేరే వారు హాజరైనట్లు చూపించి డబ్బులు దండుకునే పద్ధతికి చెక్ పడనుంది. శ్రామికుల ఈకేవైసీ తీసుకొని వారి ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో 2 జిల్లాలను ఎంపిక చేసి ఈ ప్రయోగాన్ని మొదలు పెడతారు. జాబ్ కార్డులున్న చాలా మంది ఉపాధి పనులకు వెళ్లడం లేదు. వారి స్థానంలో వేరే వాళ్ళు వెళ్లి హాజరు వేసుకుంటున్నారు. అయితే వేతనాలు మాత్రం జాబ్ కార్డు ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. జాబ్ కార్డుల ఈకేవైసీ తీసుకుని వారి ఆధార్తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల జాబ్ కార్డుదారుడు కాకుండా వేరే వ్యక్తి హాజరైతే యాప్ దాన్ని గుర్తించి అనుమతించదు.